తదుపరి రాశి సింహరాశి. ఇక సింహరాశి వారి యొక్క గ్రహ సంచారం మనం ఈ వారంలో చూసుకున్నట్లయితే ద్వితీయంలో చంద్రకేతుడు సంచారం, సప్తమంలో శనైశ్వరుడు, సప్తమ రవిబుధులు, అష్టమ శుక్రరాహులు, దశమస్థిత గురువు, ఏకాదశ కుజుని సంచారం. సింహరాశి వారికి ప్రతి ప్రయత్నంలో శ్రమ అత్యధికంగా ఉండటం, శ్రమకు తగ్గ ఫలితాలు సాధించుకుంటారు. ఆగిపోయినటువంటి పనులను సక్రమంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో విజయాలు సాధించుకుంటారు. గృహ నిర్మాణాలు, ఆస్తి సంబంధితమైనటువంటి మార్పులు చేర్పులు, నూతన కార్యాచరణ, గృహంలో కొన్ని రకాల పాత సంబంధితమైనటువంటి పనులను పూర్తి చేసుకోవటం, ఆగిపోయిన పెండింగ్ పనులను కంప్లీట్గా పూర్తి చేసుకునే ప్రయత్నంలో సానుకూలంగా ముందుకెళ్తారు. అష్టమ శుక్ర రాహుల సంచారం వల్ల మీరు ఏ పని అనుకున్నప్పటికీ కూడా ఆ పనిలో కొంత విజయవంతంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నంలో మీకు దైవబలం సహకరించేటువంటి అవకాశాలు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. మరి సప్తమంలో శనైశ్వరుడి సంచారం, రవిబుధుడి సంచారం వల్ల ఆరోగ్యం సహకరించకపోవటం, అకాల భోజనం, అకాల నిద్ర, దీంతోపాటు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావటం, దీర్ఘకాలిక సమస్యలు, నడుము కింద భాగం నుంచి మోకాళ్ళు, నెర్వస్ సంబంధించినటువంటి ఇబ్బందులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా నీరసం, ఒక పూట కాన్ఫిడెన్స్గా ఉంటే ఒక పూట నీరసంగా ఉండటం, ఆరోగ్య విషయాలు అనిశ్చిత వాతావరణం పెరగటం, మనోధైర్యాన్ని కోల్పోతుండటం, చేసే ప్రతి పనిలో కూడా ఒక లక్ష్యం లేకుండా అనాలోచితంగా చేస్తే ఆర్థికంగా నష్టాలు, అపవాదమానాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి అష్టమ రాహు సంచారం వల్ల ఇక ఉద్యోగ విషయాల్లో విదేశాల్లో ఉండేటువంటి వారు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టుగానే వచ్చి చివరి ఇంటర్వ్యూ దాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి. అలాగనే ఆర్థికంగా మనం ఏదైనా సంపాదించేటువంటి విషయంలో కూడా డబ్బులు ఈరోజు వస్తాయనుకొని ఎదురు చూసే టైంలో అవి మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వటం, మరి రుణ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో అత్యధికంగా ఖర్చులు పెరుగుతాయి, రుణాలు చేస్తారు, లోన్స్ తీసుకుంటారు. ఫైనాన్స్ వ్యవహారాల్లో లబ్ధిదారులకు ఫైనాన్షియల్ లిటిగేషన్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో కొంత ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈ రాశి వారికి యోగించేటువంటి గురువు కానివ్వండి, దశమస్థితిలో ఉండటం, సింహరాశి వారికి సప్తమంలో ఉండేటువంటి శని, అష్టమంలో ఉండేటువంటి రాహు వల్ల అనవసర ప్రయాణాలు చేసుకోకండి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు, వాహనాలు, మోటార్ ఫీల్డ్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి బిజినెస్లు చేసేటువంటి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత సమయాన్ని తీసుకోండి. ఎందుకు? ద్వితీయ చంద్రకేతుల సంచారం వల్ల మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ చేసే విషయంలో కొన్ని ఆటంకాలు, అపవాదమానాలు కలుగుతాయి. మనోధైర్యంతో ముందుకెళ్ళండి. దైవబలంతో ప్రతి వ్యవహారంలో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా సింహరాశి వారు ఈ వారంలో మీరు దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి. అమ్మవారి ఆరాధన వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా సప్తమ శనైశ్వరుడి దోష నివారణకు శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం, శనివారం విశేషంగా నవగ్రహాల్లో శనైశ్వరుడికి ఒక దీపాన్ని వెలిగించండి, నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి, దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని ప్రతిరోజు స్మరణ చేయండి. విశేషంగా ఆదివారం రాహుకాలంలో ఒక నిమ్మడొప్పలో దీపాన్ని వెలిగించండి. రాహుదోష నివారణ కోసం, అలాగే శనిదోష నివారణ కోసం మీరు పరిహారాలు చేసుకున్నట్లయితే ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఆగిపోయిన వ్యవహారాన్ని పునః మీరు విజయవంతంగా సాధించుకోవచ్చు. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మీ శ్రమకు దగ్గర ఫలితాలు కలుగుతాయి. అనవసర పెట్టుబడులు, కలిసిరాని పంటల జోలికి వెళ్ళి మనం సగం పని చేసిన తర్వాత 2 నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనం పెట్టిన పెట్టుబడి లాస్ అవ్వకుండా, నష్టం కలగకుండా జాగ్రత్తలు పాటించండి. ఇక రియల్ ఎస్టేట్ విషయాల్లో అంతా బాగుంది అనుకుని చివరి దాకా వచ్చి ఆగిపోయేటువంటి వ్యవహారాలు చాలా వరకు మనకి అష్టమ రాహు వల్ల ఇబ్బందులు కలిగిస్తాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో అపవాదమానాలు పొందకుండా మనం చేసిన ప్రతి చోట గౌరవ మర్యాదలతో కూడుకున్నటువంటి పరిస్థితిని తెచ్చుకోవడం కోసం శని దోషానికి సప్తమంలో ఉండటం వల్ల మనతో పాటు పనిచేసేటువంటి వారు కింద స్థాయి వ్యక్తుల నుంచి మనం కొన్ని రకాల వ్యవహారాల్లో మనం వాళ్ళకి సానుకూలంగా పనిచేసి పెట్టడం, ప్రతి విషయంలో కొంచెం ధార్మికంగా ఆలోచించడం లాంటి విషయాల్లో సింహరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. దైవబలంతో ప్రతి వ్యవహారంలో సమస్యను అధిగమించి విజయాలు సాధించుకోవచ్చు. ఈ రాశివారు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ప్రతిరోజు చేసుకోండి.
చక్కగా దుర్గా అమ్మవారి ఆరాధన శుక్రవారం ఆదివారం రోజు రాహుకాలంలో ఒక దీపాన్ని వెలిగించండి. చక్కగా దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని కూడా మీరు స్మరణ చేసుకోవటం వల్ల సింహరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ వారంలో సింహరాశి వారు ముఖ్యంగా 4వ నెంబర్తో కూడుకున్నటువంటి నెంబర్ మీకు చాలా సానుకూలంగా కలిసి వస్తుంది. 4 నెంబర్తో 4వ తిథి కానీ 4వ నెంబర్ కానీ 4 టోటల్తో కూడుకున్నటువంటి సంఖ్యల వల్ల మీకు లాభం కలిసి వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా లాభస్థిత కుజుడు సంచారం వల్ల ఈ వారంలో మీరు చక్కగా నీలం రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాలు ధరించండి. నీలంతో కూడుకుని శనైశ్వరుడి యొక్క తృప్తి కలిగేటువంటి రంగుల్లో నీలం రంగుతో కూడుకున్న వస్త్రాలు మీ దగ్గర పెట్టుకోండి. విశేషంగా మంచి ఫలితాలు కలుగుతాయి. అమ్మవారి యొక్క నామాన్ని స్మరణ చేసుకోవటం వల్ల సింహరాశి వారికి అనవసర సమస్యలు తొలగిపోయి విజయవంతమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు.